పద్మపురాణాంతర్గత శ్రీ మాఘ మహాత్మ్యం. ఇవాళ మాఘమాసం మొదటి రోజు కనుక దీన్ని ప్రారంభిస్తున్నాం. ప్రథమాధ్యాయం 1వ భాగం 19:1:26. వ్యాసం వసిష్ఠనస్పారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మయం వందే సుఖతాతం తపోనిధి. వశిష్ఠ మహాముని ముని మనవడు శక్తి మహాముని, ఆయన మనవడు పరాశర మహాముని, ఆయన కుమారుడు సుఖ మహాముని, తండ్రి అయిన పావనుడైన వ్యాసమునీశ్వరుడికి నమస్కరిస్తున్నాను. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విష్ణురూపుడైన వ్యాసుడు, వ్యాసరూపుడైన విష్ణు, వేదాలకు జన్మస్థానం. వశిష్ఠ మహాముని వంశంలో జన్మించిన వాడు అయిన శ్రీకృష్ణ ద్వైపాయనుడికి అనేక విధాలుగా నమస్కరిస్తున్నాం. అంటే వ్యాస మహర్షి. పరాశర్యం పరమపురుషం విశ్వవైదైకనోనిం విశ్వాధారం విమల యశసం వేద వేదాంత వేద్యం శశ్వచ్ఛాంతం శమిత విషయం శుద్ధ బుద్ధిం విశాలం వేదవ్యాసం విమలమతి దం సర్వదాహం నమామి. పరాశర ముని కుమార్ పురుషోత్తం, అన్ని వేదాలకు జన్మ కారణమైనవాడు, అన్ని విద్యలకు ఆధారభూతుడైనవాడు, నిర్మలమైన యశస్సున్నవాడు, వేదాల చేత వేదాంతాల చేత తెలియ తగినవాడు, బాగా ప్రకాశవంతుడు, అనుపబడిన విషయ అభిలాష కలవాడు, అంటే విషయ అభిలాషలు లేనివాడు, విమలమైన బుద్ధి కలవాడు, చాలా గొప్పవాడు, తేట అయిన బుద్ధిని ఇవ్వగలిగిన వాడు అయిన శ్రీ వేదవ్యాస మహర్షికి నేనెప్పుడు నమస్కరిస్తాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయే. దేవదేవుడైన శ్రీరామనారాయణుడు మనుష్యులలో ఉత్తమమైన నరుణ్ణి, స్వయం ప్రకాశురాలైన సరస్వతీదేవి శ్రీ వ్యాస మహర్షిని నమస్కరించి తర్వాత మంగళవాక్యాలు పలుకుతా. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఏ గురువు చేత అజ్ఞానమనే చీకటి చేత కన్ను కానని నా కన్ను జ్ఞానమనే కాటుక కణిక చేత తెరవబడుతుందో అలాంటి గురువుని మొక్కుతున్నా. మూలం ఆరబ్ధ నమిసారణ్యే సత్రం 12 వార్షికం ఆజగ్మురఖిలాస్తత్ర మనయో బ్రహ్మవాదిన అసిదో దేవరశ్చైవ సుమంతః పైల ఏవ సుమతిర్వావదేవశ్చ జబాలిః కాశ్యపో భృశుః పర్వతః శరభంగశ్చ సుదీక్ష్ణోగశ్చ ఏవ చ ఆపస్తంభోదవాండవ్య సత్యః కాత్యాయనస్తథా రథీతరో అంగిరాశ్చైవ కపిలో రైభ్యవ ఏవ చ ముద్గలో గౌతమశ్చైవ కణ్వః కాణ అత్రిరేవ చ ధూమ్రో హరితః శంకుః పృథుర్ మంకుశ్చ సంకృతిః కౌండిన్యో విధ్రువశ్చైవ కాణాదో గర్గ ఏవ చ కౌశికో గాలవో బభ్రు వ్యాసః శక్తిః పరాశరః కవిః శనిః విభాండక పంక్తో బుధో బోధాయనో వసు జమదగ్ని భరద్వాజో
ధూమపు భార్గవస్తథ శౌనకో నారదశ్చైవ శతానంద శతాతప విష్ణుబుద్ధో విశాలాక్షో జరత్కారో మహామణి పక్వపాశధర పారః పారగః పండితోత్తమ మహాకాయో మహాగ్రీవో మహాబాహు మహోదర ఉద్దాలకో మహాసేన ఆర్త అమలకప్రియ ఏకపాదో ద్విపాదశ్చ ఊర్ధ్వబాహు జలాశన ఉగ్రశీలో మహాశీల పిశంగో మంత్రవిత్పటు శాండిల్య కరుణ కాల కైవల్యశ్చ కళాధర కల్పాంత కంకణ కంఠు కంఠ కటక కాలాగ్నిరుద్రక శ్వేతబాహుర్ మహాప్రాజ్ఞ శ్వేతాస్వతర సంజ్ఞక ఏతే శిష్యైః ప్రశిష్యైశ్చ బ్రహ్మిష్టా వేదపారగ లోకానుగ్రహకర్త వికర్తారః పరోపకృతిశాలిన పరప్రియరతా నిత్యం జపయజ్ఞ పరాయణాగత పరాయణ ఆగచ్చ నైమిసారణ్యే అహింసారణ్యం అశేష గుణసంయుతం కర్తుమారేభిరే సత్రం గోమతీతీరతైవాసినః ఏతస్మిన్నేవ కాలే సుతః పౌరాణికోత్తమ పుణ్యంతం మమామయో పుణ్యం తమామయాయోగ్యం దీర్ఘసత్ర దిదృక్షయతయ తమాశ్రమ మనుప్రాప్తం జటావల్కల సంయుతం ప్రసన్నవదనం శాంతం పరమూర్ధ విశారదం అశేష గుణ సంపన్నం అనంతానంద సేవధిం భస్మోద్ధూళిత స్వరాజ్యం సర్వాంగం త్రిపుండ్రాంకిత మస్తకం అంతవరకు చూసుకొని తెలుసు. రుద్రాక్షం ఆరాధభరణం జటామండిల మండితం సర్వశాస్త్రార్థతత్వజ్ఞం సర్వభూతహితేరథం జితేంద్రియం జితక్రోధం జీవన్ముక్తం జగద్గురం వ్యాసప్రసాద సంపన్నం వ్యాసవద్ ద్విగతస్పృహం వేదమార్గే సదానిష్టం వేదమార్గ ప్రవర్తకం నైమిషీయా మహాత్మాను మహాభక్తి సమన్విత చిత్రాశ్రోతుం కథాస్తత్ర పరివ సమన్విత అభివాజ్య మునిం స్తాంస్తు సర్వానేవ కృతాంగ్య అప్రచ్ఛ సపోవృద్ధి ఋషిభిః చాభినందితః ఆదతేష ఉపవిష్టేషు సర్వస్వేవ తపస్విషు నిర్దిష్ట మాసనం భేయే వినయాత్ రౌమహర్షిని సుఖాసీనం తతస్తంతు విశ్రాంతం ఉపలక్ష్య చ శ్రోతుకామాః కథా పుణ్యాం ఇదం వచనమబ్రువతు. అంతవరకు తీసుకో. పూర్వకాలంలో శౌనకాది మహామునుల చేత నైమిసారణ్యంలో 12 ఏళ్ళు అయినటువంటి అంటే 12 ఏళ్ళు చేసిన ఒక యజ్ఞం ప్రారంభింపబడి 12 ఏళ్ళు చేయాల్సింది. అప్పుడు ఆ యజ్ఞానికి లోకంలోని వేదవాదులైన అందరూ వచ్చి అందులో అసితుడు, దేవరుడు, సుమంతుడు, పైరుడు, సుమత్, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, భృగు, పర్వతుడు, శరభంగుడు, సుతీక్షుడు, అగస్త్యుడు, ఆపస్తంభుడు, మాండవ్యుడు, సత్యుడు, కచ్ఛాయుడు, రథీతరుడు, అంగిరసుడు, కపిలుడు, రైభ్యుడు, ముద్గరుడు, గౌతముడు, కణ్వుడు, కాణుడు, అత్రి, ధూమ్రుడు, హారీతకుడు, శంకుడు, పృథువు, మంకు, సంకృతి, అలాగే కౌండిన్యుడు, విధ్రువుడు,
కాణాదుడు, గర్గుడు, కౌశికుడు, గాలవుడు, బభ్రువు, వ్యాసుడు, శక్తి, పరాశరుడు, శని, విభాండకుడు, పంకుడు, బుధుడు, బోధాయనుడు, వసువు, జమదగ్గి, భరద్వాజుడు, ధూమపుడు, భార్గవుడు, శౌనకుడు, నారదుడు, శతానందుడు, శాతాతపుడు, విష్ణువృద్ధుడు, విశాలాక్షుడు, జరత్కారుడు, పక్కువుడు, పాశధరుడు, పారుడు, పారగుడు, మహాకాయుడు, మహాగ్రీవుడు, మహాబాహు, మహోదారుడు, ఉద్దాలకుడు, మహాశేరుడు, ఆర్తుడు, అమలప్రియుడు, ఏకపాదుడు, ద్విపాదుడు, ఊర్ధ్వబాహు, జరాసుడు, ఉగ్రశీరుడు, మహాశీరుడు, పిశంగుడు, మంత్రవిధుడు, పటువు, శాండిల్యుడు, కరణుడు, కారుడు, కైవల్యుడు, కళాధరుడు, కల్పాంతుడు, కంకణుడు, కండువు, కఠుడు, కాలాగ్నిరుద్రుడు, శ్వేతబాహు, శ్వేతాశ్వతరుడు అను వాళ్ళందరూ ముఖ్యం. అలాంటి బ్రహ్మ తేజోమూర్తులు తుదముట్ట వేదాలు బాగా చదివిన లోకులను ఏలటానికి కర్తలు, పరోపకార పారీణులు, పరులకు ప్రియం చేయటంలోనే ఆసక్తి ఉన్నవాడు, జపాలు యజ్ఞాలు శ్రద్ధతో చేసేటువంటి వాడు అయిన మహామునులంతా తమ తమ శిష్యులతో ప్రశిష్యులతో వచ్చి అందరికీ శుభం లక్షణాలు గల ఆస్పదమైన నైమిసారణ్యంలో గోమతి అనే నది ఒడ్డున యజ్ఞశాల నిర్మించుకొని యజ్ఞం చేస్తున్నారు. ఆ కాలంలో పురాణ కథలు చెప్పటంలో బాగా సమర్థుడైన సూతుడు చాలా కాలం చెయ్యబడేది పుణ్యాన్ని ఇచ్చేటువంటి ఆ యజ్ఞాన్ని చూడాలనేటువంటి కోరికతో అక్కడికి రాగా మునులంతా ఆయన్ని చూసి జడలు, చీరలు ధరించి తేటమీరిన మొగం, మిగుల తిందగా ఉండేది, మేలైన అర్థాలు, ఎరుగటంలో నేర్పు, అన్ని మంచి గుణాల కలిమి, మేరలేని సంతోషం, దేహమంతటా భస్మధారణ, దశట త్రిపుండ్రధారణ, మెడలో రుద్రాక్షాలు, మండలాకారాలైన జడ మడియ కని అన్ని శాస్త్రాల మర్మాలు తెలిసినవాడు, ప్రాణులకు మేలు చేసేవాడు, కోరేవాడు, ఇంద్రియాలను జయించినవాడు, కోపాన్ని అడచినవాడు, బతికి ఉన్నప్పుడే మోక్షాన్ని పొందేగలిగినవాడే. వ్యాస అనుగ్రహం వ్యాసుడిలా లోకంలోకెల్లా గౌరవపాత్రుడై ఏ అపేక్షా లేక వేదాలను విధింపబడిన వేదాలలో చెప్పబడిన నిష్టను వహించి వేదోక్తాలైన ఆచారాలను నడుపుతూ ప్రవర్తిస్తూ ఆ పుణ్యాత్ముని చూడగంటివి కదా అని అత్యంత భక్తితో నమస్కరించి ఆయన వలన చాలా వినోదకరాలైన కథలు ఎప్పుడూ వింటూనే ఉన్నవాళ్ళే అందరూ ఒక్కసారిగా కూడి ఆయనతో ఇలా అన్నారు, సూతుడితో అన్నారు. ఏమన్నారు? ఋషయ అష్టాదశ పురాణాని స్వైతిహాసాని కృష్ణశః తత్పత్సత్వాన్యశేషాని శ్రోతవ్యాంశో న విద్యతే. సూతుడంట, శృణ్వంతు మనయస్సర్వే శ్రోతవ్యాంశమనోగతం యావజ్ఞాతం ప్రవక్ష్యామి విదుషాం వా పురోగత. ఋషయా బ్రాహ్యం పురాణం ప్రథమం పాద్మం వైష్ణవమేవ చ శైవం భాగవతం చైవ భవిష్యాన్నారదీయకం మార్కండేయం తథాగ్నేయం బ్రహ్మకైవర్తమేవ చ లైంగ్యం తథైవ వారాహం స్కాందం వామనమేవ చ క్రౌర్యం మాత్సర్యం గారుడం చ బ్రహ్మాండం చ తతః పరం అద్యేష్వ అష్టాదశేషు
పురాణేషు మహత్సు చ ద్వితీయం పద్మమిత్యుక్తం పురాణం రోమహర్షణం పంచాశదిత్యుక్తం సహస్రగ్రంథస్య సంఖ్యయా తస్మిన్ పురాణే భగవాన్ భవత మాఘమాసస్య వైభవ అగ్రతో వర్ణితోస్మాకం తం భూయో వక్తుమర్హసి ఏతేషామత్ర విశేషర్వేషా విస్మృతప్రాయమేవ సహ ఇదానీమపి వేదీనైదీయాన్ మాఘ తస్మాత్ కృపానిధే తద్భూయ శ్రోతు కామానం అస్మాకం వర్ణమాగ్రతః. సూతుడు వాళ్ళు కోరిన ప్రకారం కథ చెప్పదలిచి చేతులు జోడించుకొని అందరికీ నమస్కరి వాడిచ్చిన ఆసనం మీద కూర్చు. అప్పుడు శౌనకాది మునులందరూ అతన్ని చూసి, ఓ ఉగ్రశ్రవుడా, నీ వలన 18 పురాణాలు తుదముట్టగా విన్నాం, అంటే ఆ మూలాలు. ఇప్పుడు వినవలసిన అంశం ఏది కనపట్టదు. అయినా ఇప్పుడు మేము వినదగిన దాని నువ్వే మాకు ఆలోచించి చెప్పు అనగానే సూతుడు వాళ్ళకి తమ మునుల ప్రియమైన వాటి విషయాలని వింటారు అని అర్థం చేసుకొని, నాకు తెలిసినంత మటుకు విద్వాంసులైన మీ ఎదుట అన్నీ నాకు తెలిసిన వినిపిస్తాను అబ్బాయి విన. అందుకు ఋషులు, దయానిధి వైనతేయసూతుడా, బ్రాహ్మం, పాద్మం, వైష్ణవ, శైవ, భాగవత, భవిష్యత్, నారదీయం, మార్కండేయం, ఆగ్నేయం, బ్రహ్మకైవర్తం, లైంగం, వారాహం, స్కాందం, వామనం, కౌర్మ్యం, మాత్స్యం, గరుడం, గారుడం, బ్రహ్మాండం అనే ఈ పురాతనమైన మహాపురాణం 18 ఉన్నాయని, 55 పైగా గ్రంథ సంఖ్య కలిగింది. విన్నప్పుడు దేహాలను పులకింపచేస్తాయని, అలాంటిదైన పద్మపురాణం 2వదని చెప్పి ఉంటావు. అందులో మాఘమాస వైభవం కొంత విన్నాం. అది ఇవ్వకుండా పోతే మాకందరకు తరచుగా మనసుకు వస్తుంది కనుక దాన్ని ఇప్పుడు మళ్ళా వినగోరుతున్నాం మాఘమహాత్మ్యాన్ని. ఆ మాఘమాసం దగ్గరికి వస్తోంది కాబట్టి దాని వైభవాన్ని మళ్ళా మాకు సవిస్తరంగా చెప్పు. అందుకు మాకు కోరిక చాలా ఎక్కువగా దాని మీదనే ఉంది. సూతః సాధు సాధు మహాప్రాజ్ఞ స్వత్ప్రసంగ సమీరిత అలోక్య మాఘమాసన్నం ఏతదర్థం మహాగద వక్తుం వో మాఘమాహాత్మ్య మహామగ్రాగతోపి యావత్ భిశ్చ మునిశ్రేష్ఠ ప్రశ్నస్తత్సదృశః కృతః తస్మాద్భూయః ప్రవక్ష్యామి మనయ శృణుతాదరం రోమహర్షణనామ్నశ్చ శిష్యతాయాశ్చ మద్గురోః నారాయణాంశతాయాశ్చ సదృశం ప్రబ్రవీమిహ ఇత్యుగ్రతో మునీంద్రాణం ఉదీర్యం వినయోజ్ఞద్వః వక్తుం ఆరభరే తేదవో నమస్కృత్య పినాకి. ఓం నమోహం పరార్థాయ పరమార్థస్వరూపిణే నమో హిరణ్యగర్భాయ హరయే శంకరాయ చ సరస్వత్యై నమస్తుభ్యం విఘ్నేశాయ నమో నమః. పరాశర్యం పరమపురుషం విశ్వవేదైకయోనిం విద్యాధారం విమల యశసం వేద వేదాంత విద్యం శశ్వఛాయాంతం శమిత విషయం శుద్ధి బుద్ధిం విశాలం వేదవ్యాసం విమలమతిదం సర్వదాహం నమామి. ఇది దేవా నమస్కృత్వ మునీంద్ర ఇదం అబ్రవీత్ అన్నాడు.
అప్పుడు సూతుడు అంటున్నాడు, ముని వాక్కులు విని ఓ మునులారా, మీరు చాలా మంచి విషయాలు ప్రస్తావించారయ్యా, చాలా బాగుంది. మాఘమాసం దగ్గరకు వస్తోంది, దాని మహాత్మ్యం మీకు చెప్పాలని నేను అనుకునే ఇక్కడికి వచ్చా. మీరు కూడా దాన్నే అడిగారు. ఆ మాఘ మహాత్మ్యాన్ని కోరారు కనుక చాలా జాగ్రత్తగా వినండి చెప్పేది. మా తండ్రి అయిన రోమహర్షణుడు అంతవాడి శిష్యుడైనందుకు నారాయణ అంశంలో పుట్టిన వ్యాస అనుగ్రహం గల వాడు అయినందుకు తగినట్టు మీరడిగినదంతా చక్కగా చెప్పగలరు అని కథ చెప్పడం ప్రారంభించి, పరమాత్మ స్వరూపమైంది, పరవస్తువైంది అయిన ఓంకారానికి మొక్కుతా. బ్రహ్మకు, విష్ణువు, శివుడికి, స్వయం ప్రకాశురాలైన సరస్వతీ మాతకు, విఘ్న విచ్ఛేదకుడైన విఘ్నేశ్వరుడికి మొక్కుతా. పరాశరుడి కుమారుడికి, పురుషోత్తముడు, అన్ని వేదాలను పుట్టిన చోట ఉండేవాడు, అన్ని విద్యలకు గరి అయినవాడు, స్వచ్ఛమైన కీర్తి గలవాడు, వేదాంగాల చేత తెలియబడేవాడు, బిగులమైనటువంటి తిన్నని నడవడిక కలవాడు, విషయ ఆసక్తిని అణచివేసేవాడు, అలాగే శుద్ధమైనటువంటి బుద్ధి కలవాడు, చాలా గొప్పవాడు, నాకు మంచి బుద్ధి కలగటానికి అనుగ్రహించినవాడు అయిన వేదవ్యాస మహామునీశ్వరి సర్వదా నేను మ్రక్కుతాను అని చెప్పి మొక్కేసి అని దేవతా గురువందనం చేసి మునీంద్రులతో ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఏం చెప్పాడు రేపు మొదలు పెడదాం.